ప్రాంతంలో ఎన్పిడిసిఎల్ సంతృప్తికరంగా ప్రజల అవసరాలు తీర్చడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగా వారు ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం బాట ప్రజాబాట చేపడుతూ ఎక్కడెక్కడైతే పోల్స్ అవసరమో ఆ పోల్స్ కూడా శాంక్షన్ చేస్తూ ఎక్కడెక్కడైతే సబ్స్టేషన్స్ అవసరమో క్వాలిటీ పవర్ అందించడానికి సబ్స్టేషన్స్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటమే కాకుండా వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉదాహరణకి ఈ హెడ్ క్వార్టర్లో పవర్ డిమాండ్ ఇంకా పెరగబోతుంది కాబట్టి 132/33 kV సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి నాయన్ రాజేందర్ గారు ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఎన్పిడిసిఎల్ అధికారులు కూడా ఇప్పటికే దాని మీద సర్వే చేసి డిమాండ్ కూడా ఆ స్థాయిలో ఉంది కాబట్టి అది కావాలని అన్నారు. వెంటనే ట్రాన్స్కో నుంచి 132/33 kV సబ్స్టేషన్ని ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ రివ్యూ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే నాగరాజు గారు వారు కొన్ని సబ్స్టేషన్స్ అడిగారు, వాటిని కూడా శాంక్షన్ చేస్తాం. కొండా సురేఖ గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సబ్స్టేషన్స్, అట్లాగే మరో ముఖ్యమైన నిర్ణయం కూడా వారు గౌరవ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో ఆ భూములన్నింటిలో కూడా ఆ దేవాలయాలకి ఆదాయం వచ్చేటట్టుగా ఆ భూములు కాపాడేటట్టుగా వాటిల్లో సోలార్ పవర్ పెట్టడానికి మేము ఆ భూములన్నీ సోలరైజేషన్ కోసం ఇస్తాము. వాటిలో రెడ్కో ద్వారా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి రెడ్కో సంస్థ ద్వారా ఆ సోలార్ పవర్ని ఆ ప్రాంతాల్లో పెట్టించాలని చెప్పి వారు సూచన చేశారు. తప్పనిసరిగా వారు చెప్పినటువంటి సూచన ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల అవసరాలకి అనుగుణంగా సోలార్ పవర్ పెంచుకోవటానికి ఆ దిశలో బాగా ఉంది కాబట్టి వెంటనే వారికి అభినందనలు చెప్పడమే కాకుండా దాన్ని స్వీకరిస్తూ భవిష్యత్తులో వారు ఎన్ని భూములు అప్పచెప్పినా దేవాలయాలకు సంబంధించిన భూములు అన్నింటిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించడానికి ఎనర్జీ శాఖ చూస్తున్న మంత్రిగా నేను ఇప్పటికిప్పుడే ఇక్కడ నిర్ణయం కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండో అంశం. ఇకపోతే మీ అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎల్నినో లాంటి ఒక తీవ్రమైనటువంటి వాతావరణం మీద ప్రభావం చూపిస్తున్న ఒక వ్యవస్థ ఈరోజు మనం చూస్తాం. ఈ ఎల్నినో అనేది వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉత్పన్నమైనటువంటి పరిణామాల వల్ల ఈరోజు దాని ప్రభావం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాభావం పైన ప్రభావం పడుతూ ఉంది. వర్షాలు రాకపోవటం, దానివల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ నీళ్లు లేకపోవటం, చెరువుల్లో నీళ్లు రాకపోవటం, భూగర్భ జలాలు తగ్గిపోవటం, తర్వాత వీటన్నిటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎనర్జీ డిమాండ్ అంటే పవర్ వాడకం కూడా విపరీతంగా ఒకటేసారి జంప్ అయింది. ఎంత పెద్ద ఎత్తున పెరిగిందనంటే జనరల్గా ఈ మాన్సూన్ సీజన్లో 11,500 మెగావాట్లు ఉండాల్సినటువంటి పవర్ డిమాండ్ ఒకటేసారి ఇది 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్కి జంప్ అయింది. అంటే దాదాపు నియరింగ్ అబౌట్ ఒక 5,000 మెగావాట్ల పవర్ ఎప్పుడు ఊహించినటువంటి డిమాండ్ సడన్గా ఈ ఎనర్జీ శాఖ పైన పడింది. దాంతోపాటు ఎల్నినో ప్రభావంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నీళ్లు లేకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2,000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది ఆగిపోయింది. అంటే ఇక్కడ 5,000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2,000 మెగావాట్ల డిమాండ్ అదే ఉత్పత్తి అయ్యే పవర్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7,000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్గా
ఆ పీక్ డిమాండ్ పెరిగింది. ఇది జనరల్గా 200-500 మెగావాట్ల పవర్ డిమాండ్ ఉంటే ఆ ట్రాన్స్మిషన్లో ఇబ్బంది లేకుండా తట్టుకోగలదు. కానీ ఒకటేసారి 7000 మెగావాట్ల డిమాండ్ పెరిగితే ఇది ఒక మనిషికి షాక్ లాంటిది. అట్లాగే ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా, లేకపోతే ఎనర్జీ శాఖ కూడా ఒక పెద్ద షాక్ లాంటిది. ఇటువంటి షాక్ని కూడా తట్టుకొని, అంత పీక్ డిమాండ్ వస్తే కూడా తట్టుకొని, ఇవాళ ఎనర్జీ శాఖ డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ సమర్థవంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎనర్జీని ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీని సరఫరా చేస్తూ ముందుకు పోతూ ఉంది. దీనికి కావాల్సిన విధంగా ఎనర్జీ శాఖ ముందుగానే ఎల్నినో ఎఫెక్ట్తో ఉత్పన్నమైనటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజులుగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మనం తట్టుకోగలుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్పిడిసిఎల్ కార్యాలయంలో కూడా సీరియస్గా రివ్యూ చేసి ఈ జరగబోయే ఉత్పన్నమయ్యే పరిస్థితులు కూడా తట్టుకొని మీరంతా ప్రజలకు నిరంతర సేవలు అందించే కార్యక్రమం చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం.